మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్రారంభంలో చాలా బాగున్నప్పటికీ తదుపరి అధికమైనటువంటి ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల అధికమైనటువంటి ధన వ్యయం అవుతూ ఉంటుంది. వీళ్ళు చేసే వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు, అలాగే రాజకీయాలు లేదా వ్యవసాయ రంగాలలో కూడా ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు, అవమానాలు అనేది అధికంగా ఉన్నప్పటికీ ఇవి ఏటిని పట్టించుకోకుండా, వీటి అన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఇవి జీవితంలో ఎప్పుడూ ఉండేటివే అని చెప్పేసి వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా అందరూ అవమానిస్తూ ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. వాటి అన్నిటి నుంచి కూడా బయటపడడానికి స్వర్ణాకర్షణ భైరవ హోమాన్ని చేసినట్టయితే విశేషంగా రాజకీయ నాయకులకి కలిసి వస్తుంది. అలాగే శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారందరికీ కూడా 3 పువ్వులు 6 కాయల అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ కూడా శుభాశిస్సులండి. శ్రీ శాలివాహన శకం శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి గురువారం 19వ తారీఖు నుండి 2026 ఈ సంవత్సరం అంతా కూడా ఈ శ్రీ పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వారికి, అలాగే మనకు 12 రాశుల్లో గాను పంచాంగ శ్రవణం. ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మిథున రాశి వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 8, అలాగే వ్యయము 11. ఇక్కడ అధికంగా ఖర్చు ఉంది. అలాగే రాజ్యపూజ్యము 1, అవమానం 7. ఇక్కడ అవమానం కూడా అధికంగా ఉంది. మిథున రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం షడ్రుచులు చూసుకున్నట్టయితే 2 ఉన్నాయి. 2 అంటే అలు తీపి, అలాగే చేదు అనొచ్చు లేదా వగరు అనొచ్చు కూడాను. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ యొక్క మిథున రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ప్రారంభంలో చాలా బాగున్నప్పటికీ తదుపరి అధికమైనటువంటి ఖర్చు కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల అధికమైనటువంటి ధన వ్యయం అవుతూ ఉంటుంది. అంటే సంపాదించడం జరుగుతూ ఉంటుంది, అలాగే ఖర్చు కూడా మంచి నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీనికి కారణం రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల మంచినీళ్ళ కంటే కూడా అధికంగా ఖర్చు కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందుకనేసి వ్యయం వచ్చేసి 11, అధికమైనటువంటి ఖర్చు ఉంది. అలాగే రాజ్యపూజ్యము అవమాన విషయాలలో చూసుకున్నట్టయితే దశమ స్థానంలో శని అనుకూలమైనప్పటికీ కూడా గురువు వచ్చేసి జన్మస్థానం నుంచి కర్కాటక రాశిలోకి ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. కాబట్టి ఇక్కడ గురువు యొక్క ద్వితీయ స్థాన ప్రభావం, అలాగే రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి శని దశమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు చేసే వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలు, అలాగే రాజకీయాలు లేదా వ్యవసాయ రంగాలలో కూడా ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు, అవమానాలు అనేది అధికంగా ఉన్నప్పటికీ ఇవి ఏటిని పట్టించుకోకుండా, వీటి అన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఇవి జీవితంలో ఎప్పుడూ ఉండేటివే అని చెప్పేసి వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా అందరూ అవమానిస్తూ ఉన్నా కూడా వాటిని లెక్క చేయకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు. అదే వృత్తి స్థానంలో దశమ స్థానంలో శని ఉండడం వల్ల మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, మంచి చెడులు అన్నీ ఉంటుంటాయి. వీటిని ఏటిని కూడా లెక్క చేయక పట్టించుకోకుండా వీళ్ళు చేయాల్సినటువంటి పనిని చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అయితే మనకు ఇక్కడ అవమానాలు అందుకే అధికంగా ఉన్నాయి. ఇక్కడ మనకు అవమానం 7 ఉంది కాబట్టి గౌరవం 1. అధికమైనటువంటి అవమానం ఉండడం వల్ల వీళ్ళు ఏదైనా సరే ఎక్కువ కాకూడదు. ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే దానిపైన సహనం కోల్పోతారు. అలాగే అన్నిటినీ వదిలేసి ఎవరు ఏమనుకుంటే మాకేమిటి అన్నది, మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవడమే మన కర్తవ్యం అన్నది వీళ్ళ యొక్క తెలివితేటలు, వీళ్ళ యొక్క జ్ఞానం. ఎందుకంటే మిథున రాశ్యాధిపతి బుధుడు జ్ఞానాధిపతి, అలాగే గురువు జన్మరాశిలో ఉండడం, మిథున రాశిలో ఉండడం, అలాగే తదుపరి కర్కాటక రాశిలోకి ద్వితీయ స్థానంలోకి మారుతుండడం వల్ల ఈ యొక్క మిథున రాశి వారికి అధికమైనటువంటి తెలివితేటలు, మంచి జ్ఞానము,
ప్రతి విషయాన్ని కూడా అవగాహన చేసుకునేటువంటి గుణము, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు, అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చాలా తెలివిగా చాకచక్యంగా వ్యవహరించడము, నడుచుకోవడమే ఈ మిథున రాశి వారి యొక్క ఈ రాశి వారి యొక్క అందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంటుంది. అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటుంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. వీళ్ళ తెలివి పాదరసంలా పనిచేస్తుంది, పాదరసంలా ప్రవహిస్తుంది. ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి అన్నది వీళ్ళు సమయస్ఫూర్తిని ప్రదర్శించడం, వ్యవహరించడం వల్ల ఎన్ని మాటలు వచ్చినా కూడా వాటి అన్నిటిని లెక్క చేయకుండా ముందుకు కొనసాగుతారు. ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే వీళ్ళు తెలివిగా అనేక రకాల వ్యాపారాలను ప్రారంభం చేస్తారు. కష్టపడి తెలివిగా ఆ వ్యాపారాలను అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తారు, అభివృద్ధి కూడా చెందుతుంది. అలాగే విద్యార్థులకి మంచి బుద్ధి జ్ఞానము, మంచి తెలివితేటలతోటి చక్కగా విద్యారంగంలో రాణించగలుగుతారు. మంచి మార్కులతోటి ఉన్నత చదువులకు కూడా వెళ్తారు. ఇదే కాకుండా వాళ్ళు చదువుకునేటువంటి ఉన్నత చదువులు కూడా విదేశాలలో కొనసాగించే అవకాశం ఉంది. స్వదేశంలోనైనా సరే మంచి ఉన్నత చదువులు చదివే అవకాశం కూడా ఉంది మిథున రాశి వారికి. తర్వాత వివాహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం మిథున రాశి వారికి అధిక శాతం వివాహాలు అవుతాయి. కానీ కుటుంబ కలహాలు కొంతమేర ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా వేటిని కూడా వీళ్ళు లెక్క చేయకుండా జీవితాన్ని కొనసాగిస్తారు. అలాగే వివాహ ప్రయత్నాలలో కొంతమేర ఆటంకాలు, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా తెలివిగా తిప్పికొట్టి అనుకున్న ప్రణాళికను మీరు పూర్తి చేస్తారు. వివాహ విషయాలలో సక్సెస్ అవుతారు కూడా. ఒక ఇంటి వాళ్ళు అవుతారు, గృహస్థులు అవుతారు, కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఆ జీవిత భాగస్వామి వల్లనే మిథున రాశి వారికి కలిసి వస్తుంది. ప్రతి విషయంలో ప్రతి రంగంలో కూడా జీవిత భాగస్వామిని అనగా భార్యను ముందు పెట్టి ప్రతిదీ కూడా వ్యవహారాన్ని నడిపించినట్టయితే కలిసి వస్తుంది. అంటే ఏమిటంటే మీరు చేసేటువంటి పనులు, వ్యాపారాలు, ప్రతి విషయాలలో కూడా మీ జీవిత భాగస్వామి చేతి నుండి ప్రారంభం చేయటం, లేదు ఆర్థిక పరంగా కూడా వాళ్ళ చేతి నుంచి మీరు తీసుకొని ఏ పనినైనా ప్రారంభం చేయడం వల్ల ఈ మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాహుకేతుల ప్రభావం వల్ల ఆటంకాలు, నష్టాలు, అవమానాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి నుంచి మనము బయటపడడానికి ఇదొక తెలివైనటువంటి మార్గం. అంటే జీవిత భాగస్వామి మన యొక్క అర్ధాంగి భార్య అయినటువంటి లేదా చెల్లెలు కావచ్చు, లేదా తల్లి కావచ్చు, లేదా జీవిత భాగస్వామి కావచ్చు, వీళ్లను ముందు పెట్టుకొని ఏ వ్యాపారమైనా కూడా నడిపించినట్టు అవుతే, లేదా మనం వాళ్ళని ఎందుకు ముందు పెట్టాలి అనుకున్న వారైతే వాళ్ళ చేతి నుంచి మనము ధనమూలకంగా తీసుకొని ఏదైనా సరే ప్రారంభం చేసినట్టయితే కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి మిథున రాశి వారికి. శ్రీ పరాభవనామ సంవత్సరం ఈ విధంగా చేసినట్టయితే అన్ని వ్యాపార రంగాలలో రాణించగలుగుతారు మిథున రాశి వారు. ఈ రాశి వారికి వాహన యోగము ఉంది. అలాగే అలంకరణ కోసం అధికంగా ఖర్చు చేసి అనేక మంచి మంచి వస్తువులను కూడా సేకరిస్తారు. వివాహ ప్రయత్న మూలకంగా కూడా అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ రాశి వారికి కూడా ఎక్కువగా అధికంగా ధనం ఈ సంవత్సరం మంచినీళ్ళలాగే ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా ఈ రాశి వారికి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే అధికంగా పంటలు పండి చేతికి వచ్చే సమయానికి ప్రకృతి విపత్తుల ద్వారా, అకాల వర్షాల ద్వారా కావచ్చు, ఇంకా కూడా అనేక విషయాలలో కాస్త నష్టం కలిగే అవకాశం కూడా ఉంది మిథున రాశి వారికి. వ్యవసాయదారులకి, అలాగే కౌలుదారులకు కావచ్చు, రైతులకి ప్రధానంగా కొంత నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆ నష్టాలు జరగకుండా ఉండడానికి ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు చేసే పంటని తప్పకుండా భూదేవికి పూజ చేసి మీరు ప్రారంభించేటప్పుడు ఆ భూమిలో వ్యవసాయాన్ని, పంటను ప్రారంభించేటప్పుడు ముందుగా పాలల్లో పసుపు కలిపి, అనగా ఒక 1/2 లీటర్ పాలల్లో ఒక 50 గ్రాముల వరకు పసుపు కలిపి ఒక రాగి చెంబులో కానీ ఇత్తడి చెంబులో కానీ తీసుకొని పుట్టకు వెళ్ళి
పుట్ట చుట్టూ ఈ పాలు పసుపును లేదా నీళ్ళల్లోనే పసుపు కలిపి ఆ పుట్ట చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తూ ఆ పసుపు నీళ్లను చుట్టి దారగా చుట్టి ఆ తర్వాత ఒక పిరికిడు మట్టి తీసుకొని పుట్ట మట్టి తీసుకొని మన పొలంలో చల్లి పంటను ప్రారంభం చేయండి. వ్యవసాయ పొలాల్లో ఆ పుట్ట మట్టిని చల్లి, అంటే మనం వ్యవసాయ పొలమంతా చల్లాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ కొద్దిగా పూజ చేసుకొని మీ వ్యవసాయ పొలంలో ఈ పుట్టమట్టితో పూజ చేసి లేదా ఆ పంట పొలంలో పుట్టమట్టిని చల్లి ఏ యొక్క పంటనైనా కూడా ప్రారంభం చేయండి. అంటే ఎవరెవరు ఏ పంటను ప్రారంభం చేస్తారో ఆ పంటని ప్రారంభం చేయండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల మంచి పంట పండుతుంది, మంచి దిగుబడి, మంచి రాబడి, మంచి లాభాలతోటి వ్యవసాయదారులకి రైతులకి బాగా కలిసి వస్తుంది. నష్టపోవాల్సింది కాస్త మనము ఆ నష్టం నుంచి బయటపడి అధికమైనటువంటి దిగుబడితోటి, అధికమైనటువంటి పంటలతోటి, అధికమైన లాభాల బాటలో కూడా కొనసాగుతారు రైతులు. రైతే దేవుడు, ప్రపంచానికి రైతే దిక్కు. ఎవరికైనా సరే, చెప్పేటువంటి మాకైనా, వినే మీకైనా, రాజుకైనా, బిచ్చగాళ్ళకైనా, ఎవరికైనా కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా దిక్కు అంటే అది రైతే. కాబట్టి రైతు మంచి వ్యవసాయ రంగాలలో రాణించాలంటే ఈ విధంగా చేయండి. తప్పకుండా ఈ మిథున రాశి వారికి మంచి లాభాలతో గడిస్తారు. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. 3 పువ్వులు 6 కాయల్లా ఈ పరాభవనామ సంవత్సరంలో కూడా మంచి కీర్తి ప్రతిష్టలు, ప్రశంసలు పొందుతారు రైతులు కూడా. తర్వాత ఈ యొక్క పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ప్రయత్నం చేసుకుంటే మంచి ఉద్యోగాలలో స్థిరపడతారు. ఉన్నత ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. తర్వాత విదేశీ ఆనియోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకు బాగానే కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్ళి స్థిరపడడం కూడా జరుగుతుంది. అక్కడ కూడా రాణించగలుగుతారు. మీ తెలివితేటలకి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి పేరు ప్రఖ్యాతలు, అలాగే సన్మానాలు, సత్కారాలు కూడా లభిస్తాయి. అయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా కాస్త ఒడిదుడుకులు, ఆటంకాలు అనేది అధికంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల శ్రమ, కాస్త అవమానాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వాటిని మనము పోగొట్టుకోవడానికి ఈ మిథున రాశి వారందరూ కూడా మంగళవారం లేదా శుక్రవారం మనము గుడిలో ఉన్నటువంటి పుట్టను, ఆ పుట్ట మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పాలలో పసుపు కలిపి ఆ చుట్టూ తిప్పడం కానీ, లేదంటే ఆ పుట్టలోనే పాలు పసుపు కలిపి పోయడం వల్ల మంగళప్రదంగాను, శుభప్రదంగాను వీళ్ళ సర్వకార్యసిద్ధి, అంటే ఏ పని ప్రయత్నం చేసినా, ఎటువంటి పనులు ప్రారంభం చేసినా, ఏ పని తలపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబం అభివృద్ధి చెందుతుంది. నూతన గృహయోగం కలుగుతుంది. వ్యవసాయదారులకి కలిసి వస్తుంది. వ్యాపారులకి మంచి వ్యాపారాలు, మంచి లాభాలలో కూడా కొనసాగుతాయి. ఇదే కాకుండా ఇలా చేయడం వల్ల మంచి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి, పుత్రికా సంతాన ప్రాప్తి, అలాగే ఆ సంతానం వల్ల కూడా వీళ్ళకు కలిసి రావడం అన్నది కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకి మరీను కొంత ప్రజలలో అవమానాలు కలిగే అవకాశం ఉంది. అధికారుల వల్ల మాట పట్టింపులు, పదవి కోల్పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా, మిథున రాశి వాళ్ళు, రాజకీయ నాయకులు భైరవ హోమాన్ని జరిపించండి. ఆ భైరవ హోమం కూడా ఏమిటంటే స్వర్ణాకర్షణ భైరవ హోమాన్ని చేయడం వల్ల ప్రజా ఆకర్షణ, రాజకీయ నాయకులలో అంటే మీకంటే పై వాళ్ళ వల్ల ఒత్తిడి లేకుండా పోతుంది. ఇంకా కూడా వాళ్ళ వల్ల మీకు అనుకూల వాతావరణం కలుగుతుంది. మీరు చేసే దాంట్లో ఇంకా కూడా పెద్ద స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్వర్ణాకర్షణ భైరవ హోమాన్ని జరిపించడం వల్ల ప్రజలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే అధికారుల వల్ల కూడా మీకు మీ గుర్తింపు లభిస్తుంది. వాళ్లకు తెలుస్తుంది. మీ వల్ల వాళ్లకు కూడా ఉపయోగం కలుగుతుంది. అలాగే ఉన్నత స్థానానికి కూడా చేరుకుంటారు. శత్రు వినాశనం జరుగుతుంది. పూర్తిగా సమూలంగా నరదృష్టి పోయి అలాగే ప్రజా ఆకర్షణ కలుగుతుంది. రాజకీయ నాయకులకి తప్పకుండా ఈ విధంగా చేసినట్టయితే విశేషంగా మీరు అన్ని విషయాల నుంచి కూడా బయటపడతారు.
మీరు అనుకున్నది సాధిస్తారు. ప్రజలకు కూడా మీరు చేయవలసింది చేయగలుగుతారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా, అంటే మీరు చేయాలనుకున్నా కూడా ఎదుటి వాళ్ళు విరోధులు మిమ్మల్ని చేయనీయకుండా ఆటంకపరుస్తూ ఉంటారు. ఒకవేళ చేసినా కూడా దాన్ని తప్పు పట్టే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటి నుంచి కూడా బయటపడడానికి స్వర్ణాకర్షణ భైరవ హోమాన్ని చేసినట్టయితే విశేషంగా రాజకీయ నాయకులకి కలిసి వస్తుంది. అలాగే ఈ యొక్క శ్రీ పరాభవనామ సంవత్సరం మిథున రాశి వారందరికీ కూడా 3 పువ్వులు 6 కాయల్లా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.